ప్రశాంతంగా విద్యా కమిటీ ఎన్నికలు. కర్నూలు జిల్లా గోనెగండ్ల విద్యా కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఏపీ మోడల్ స్కూల్ నందు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. విద్యార్థుల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ శ్రీమతి షాహినా పర్వీన్ అధ్యక్షతన విద్యా కమిటీ ఎన్నికలు నిర్వహించగా విద్యా కమిటీ చైర్మన్గా రిపోర్టర్గా సేవలందించే షేక్ గౌస్ ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్గా మమత, కోఆప్టేట్ మెంబర్స్గా మాజీ సర్పంచ్ రహమతుల్లా, రెహ్నుమా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు అహ్మద్ హుసేన్ను ఎన్నుకోవడం జరిగింది. గోనెగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చైర్మన్గా రాంపురం రంజాన్, వైస్ చైర్మన్గా ఎన్వి జహనవి, కోఆప్టేట్ మెంబర్గా పొల్కల్ వెంకటేశ్వర్లను ఎన్నిక అయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగభూషణం తెలిపారు. ఉర్దూ పాఠశాల నందు చైర్మన్గా బగిలి ఖాజా, వైస్ చైర్మన్గా షహనాజ్ ఎన్నికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాజియా సుల్తానా తెలిపారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ భద్రతా చర్యలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్వచ్ఛందంగా తరలివచ్చి ఎన్నికల్లో పాల్గొన్నారు. నేను గోనెగండ్ల హై స్కూల్, జెడ్పీ హై స్కూల్లో హెడ్ మాస్టర్ నాగభూషణం. ఈరోజు మా పాఠశాలలో జరిగినటువంటి ఎస్ఎంసీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో ఏకగ్రీవంగా జరిగింది. ఎటువంటి అల్లర్లు కానీ అవాంఛనీయ సంఘటనలు కానీ జరగలేదు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగడం వలన మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు కోఆపరేట్ చేసినటువంటి విలేకరులకు, టీవీ ఛానల్స్ వారికి అందరికి కూడా మా పాఠశాల బృందం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ ఎన్నికల్లో చైర్మన్గా రంజాన్, వైస్ చైర్మన్గా ఈరోజు ఎన్నికల్లో మాకు పాఠశాలగా చైర్మన్గా పనులు కావాలన్నా మా ఎమ్మెల్యే బివి జయనాథరెడ్డి సార్ దగ్గరికి దృష్టికి తీసుకువెళ్ళి కాసి కానీ కొద్దిగా కృషి చేస్తాము. అందువల్ల దీనికి పాఠశాల గురిగా చైర్మన్గా ఎన్నుకునే దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. Please like, share and subscribe to our channel and hit the bell icon. And మరిన్ని తాజా వార్తల కొరకు చూస్తూనే ఉండండి గోనెగండ్ల న్యూస్.